పేరు రాకం సాయి సందేశ్ కృష్ణ సార్. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను 19th రోజు లైబ్రరీకి వెళ్ళాను. లైబ్రరీకి వెళ్తే సీనియర్స్ అక్కడ ఉండొద్దు, అక్కడ నుంచి వచ్చేయని చెప్పారు. అక్కడ నుంచి నేను వాళ్ళ మాటలు చెప్పిన మాట వినకుండా వచ్చేయడం, అక్కడనే ఉండడం వల్ల సీనియర్స్ ఫోర్స్ఫుల్గా నన్ను బయటికి తీసుకెళ్ళారు. బయటికి తీసుకెళ్ళినాక రూమ్లో నీకు బియర్డ్ ఉంది, బియర్డ్ ఎట్లా ఉంటుంది, మొత్తం తీసేయాలని చెప్పారు. నాకు ముక్కు ఉంది, నేను చేయలేను, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో నా పేరెంట్స్కి మాట్లాడండి అని చెప్తే వాళ్ళు నీ పేరెంట్స్తో నేను ఎందుకు మాట్లాడతాను అని చెప్పారు. నేను ఏడుస్తున్నా కూడా వాళ్ళు ఏం లేదు, అక్కడే ఉండి తీపిచ్చారు. ఇంకా నాతో పాటు 2 రూమ్మేట్స్ ఉన్నారు. మా ఫోన్స్ తీసుకొని డోర్ లాక్ చేసి అబ్యూజివ్గా మాట్లాడారు మా మీద. తర్వాత డిన్నర్ అయిన తర్వాత మా ఆపోజిట్ రూమ్లో వాళ్ళు కూర్చొని పిలిచి నన్ను ఫిజికల్గా మీ కాళ్ళు వీ షేప్లో ఉండాలి, బ్యాట్లు లేకుండా టేబుల్ టెన్నిస్ ఆడాలి, బాల్ లాగా సౌండ్ చేయాలి, వాళ్ళు చెప్పించకపోతే బూతులు మాట్లాడారు. ఇదే విషయం నేను మా మదర్కి కంప్లైంట్ చేస్తే మా మదర్ ఇక్కడున్న అథారిటీస్కి కంప్లైంట్ చేశారు. అయితే యాంటీ ర్యాగింగ్ కమిటీ పిలిచారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ పిలిచినప్పుడు యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళు సరిగా రెస్పాండ్ కాలేదు. మీ ప్లేస్ ఏది అని చెప్పి కరీంనగర్ అని చెప్తే కరీంనగర్ వాళ్ళకి బాగా పొగరు ఉంటుంది, వాళ్ళు వాటర్ క్యాన్స్ వాటర్ బాటిల్ ఫిల్ చేయమని చెప్పినప్పుడు ఫిల్ చేయదు, అదేమన్నా పెద్ద క్రైమా, చేస్తే అయిపోయేది, ఇంతవరకు ఎందుకు చేసావు అని మాట్లాడాలి. తర్వాత అది ఆ రోజుకి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తామని చెప్పి మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. తర్వాత నేను పాలు తాగడానికి మెస్కి వెళ్ళాను. మెస్కి వెళ్తే పక్కన ఒక సీనియర్ ఉండి, నువ్వు ఏం చేస్తున్నావు, సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదా, విష్ చేయడం తెలియదా, నీ హెయిర్ కట్ ఏంది, మొత్తం పెంచుకుంటున్నావు, నువ్వు సిద్దిపేటకి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకో, లేకపోతే నా దగ్గర ట్రిమ్మర్ ఉంది, నేను ట్రిమ్మర్తోనే చేస్తా అని చెప్పారు సార్. తర్వాత నేను మిల్క్ తాగుతున్నాను సార్. మిల్క్ తాగుతుంటే వచ్చారు సార్ ఒక సీనియర్. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింది నువ్వేనా, కంప్లైంట్ చేసి నువ్వేనా అంటే నేను కాదు సార్, మా మదర్ ఇచ్చారు, ఇలా జరిగింది అని మొత్తం అని ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. తర్వాత నేను పాల కప్పు కడుక్కోవడానికి సింక్ దగ్గరికి వెళ్ళాను సార్. తర్వాత నేను వెళ్ళటానికి గట్టిగా అరిచాడు సార్, అరే ఇట్రారా అని అరిచాడు సార్. అరిస్తే నేను వెళ్ళాను సార్ ఏమైందని. వెళ్తుంటే అట్లా ఎందుకు వస్తున్నావు, చేతులు కట్టుకొని రావాలి, సీనియర్స్కి రెస్పెక్ట్ లేదా, నేను నిల్చునే పద్ధతి ఏంటిది, సీనియర్స్ ముందు అట్లనే నిల్చుంటారా అని చెప్పి తిట్టారు సార్. తర్వాత వాళ్ళు క్రికెట్ ఆడి వచ్చారు సార్. వాళ్ళ క్రికెట్ కిట్ తీసుకొని పైన పెట్టమన్నారు సార్. నేను చెప్పాను సార్, ఏం పని చెప్పినా చేయకమని చెప్పారు, నేను చేయను అని చెప్పాను సార్. నేను చేయను అని చెప్పేసరికి వాళ్ళు కోపం వచ్చి కొట్టడానికి వచ్చారు సార్. కొట్టడానికి వస్తే అదే టైంలో ఎంతో నుంచి వస్తున్న సీనియర్ ఆపి వెళ్ళిపోమన్నారు సార్. తర్వాత ఇదే విషయం మా పేరెంట్స్కి కంప్లైంట్ చేయడం జరిగింది సార్. ఇవాళ యాంటీ ర్యాగింగ్ కమిటీ దగ్గరికి మళ్ళీ వెళ్ళాను సార్ నేను. యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళు చెప్పినది ఏంటి అంటే, వాళ్ళు నిన్ను ర్యాగింగ్ చేశారు, నువ్వు వాళ్ళని ర్యాగింగ్ చేశావు, ఇదేం పెద్ద అదేం లేదు. ఏం సార్, వాళ్ళు 4 ఉన్నారు సార్, నేను ఒక్కరినే సార్, నేను జూనియర్ సార్, నేను వాళ్ళని ఎట్లా ర్యాగింగ్ చేస్తాను సార్? సార్ ఇంకా సపోర్టివ్ ఏం లేకుండా సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.